ఈ రోజు డిసెంబర్ 31 కదా. అందరూ పార్టీ మూడ్లో ఉంటారు. కానీ మన ఇండియన్ క్రికెటర్స్ మాత్రం గ్రౌండ్లోనే న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఈ రోజు జరిగిన మ్యాచ్లు చూస్తుంటే వీళ్ళకి కొత్త సంవత్సరం ముందే వచ్చినట్టుంది. అసలు ఒకే రోజు ఇన్ని సెంచరీలు, ఇన్ని సిక్సర్లు, ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడలేదు. సర్ఫరాజ్ ఖాన్ నుండి కృణాల్ పాండ్యా వరకు, దేవదత్ పడిక్కల్ నుండి రుతురాజ్ గైక్వాడ్ వరకు అందరూ పరుగుల వరద పారించారు. ఇంకో పక్క బెంగాల్ బౌలర్లు షమి, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ జమ్మూ కాశ్మీర్ టీంని గ్రౌండ్లోనే పాతిపెట్టేశారు. అసలు ఈ రోజు విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన సంచలనాలు అన్నీ చెప్పుకుందాం. మొదట జైపూర్లో జరిగిన ముంబై వర్సెస్ గోవా మ్యాచ్ గురించి మాట్లాడితే ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విశ్వరూపం చూపించాడు. అనారోగ్యం నుండి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన మన యశస్వి జైస్వాల్ నెమ్మదిగా 46 పరుగులు చేసి అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ మాత్రం గోవా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ బాది సెలెక్టర్లకి గట్టి మెసేజ్ పంపించాడు. మొత్తం 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ 60 పరుగులు, కీపర్ హార్దిక్ తామోర్ 53 పరుగులు చేయగా శార్దుల్ ఠాకూర్ 8 బంతుల్లోనే 27 పరుగులు బాదేశాడు. దీంతో ముంబై ఏకంగా 444 పరుగులు చేసింది. ఇక బరోడా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో ఇంకో విచిత్రం జరిగింది. కృణాల్ పాండ్యా ఈ రోజు బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించాడు. టీ20 ఇన్నింగ్స్లా ఆడుతూ హైదరాబాద్ బౌలర్లని చీల్చి చెండాడి కేవలం 63 బంతుల్లో 18 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడు ఓపెనర్లు నిత్యా పాండ్యా 122 పరుగులు, అమిత్ పాసీ 127 పరుగులతో సెంచరీలు కొట్టడంతో బరోడా 417 పరుగుల భారీ స్కోరు చేసింది. పాపం హైదరాబాద్ బౌలర్లు ఎక్కడ వేసినా బాల్ బౌండరీ అవతల పడింది. ఇదే టీంలో ఉన్న జితేష్ శర్మ మాత్రం డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. కృణాల్ ఫామ్ చూసి ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. ఇక మన క్లాసిక్ ప్లేయర్స్ సంగతి చూద్దాం. కర్ణాటక స్టార్ దేవదత్ పడిక్కల్ దేశవాళీ క్రికెట్లో అసలు సిసలైన పరాక్రమం చూపిస్తున్నాడు. ఆడిన 4 మ్యాచ్ల్లో 3 సెంచరీలు కొట్టాడు. ఈ రోజు పుదుచ్చేరి మీద 116 బంతుల్లో 113 పరుగులు చేసి తన లిస్ట్ ఏ కెరీర్లో 12వ సెంచరీ నమోదు చేశాడు. పడిక్కల్ ఫామ్ చూస్తుంటే బౌలర్లకి చెమటలు పడుతున్నాయి. అతనికి తోడు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కూడా 132 పరుగులతో సెంచరీ కొట్టడంతో కర్ణాటక 363 పరుగులు చేసింది. మరోపక్క మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా తక్కువేం తినలేదు. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీం కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకొచ్చి ఉత్తరాఖండ్ మీద 113 బంతుల్లో 124 పరుగులు చేసి క్లాసిక్ సెంచరీ బాదాడు. చివరగా బెంగాల్ బౌలర్ల ప్రతాపం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. జమ్మూ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో మన వెటరన్ పేసర్ మహ్మద్ షమి, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ బ్యాటర్లను కేవలం 63 పరుగులకే కుప్పకూల్చారు. షమి 2 వికెట్లు తీస్తే ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ చెరో 4 వికెట్లు తీసి అవతలి టీంని బెంబేలెత్తించారు. చాలా రోజుల తర్వాత షమి, ముఖేష్ బౌలింగ్ చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఆడిన ఆటగాళ్లలో ఎవరెవరికి న్యూజిలాండ్ వన్డే సిరీస్లో అవకాశం దక్కే ఛాన్స్ ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.